ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక చిన్న ప్రార్థన. మా తండ్రి, దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వేలాది వందనాలు, కోట్లాది కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దయగల తండ్రి, ప్రేమ కలిగిందైనా ప్రభువా, ఈరోజు సిలువలో వేయబడిన ప్రభువా, నువ్వు మాట్లాడిన మాటల్లో మొదటి మాట చెప్పుచుండగా నాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నైనా యేసయ్య ప్రభువా, నేను చెప్పిన మాటలు నైనా వీళ్ళ హృదయాల్లో నాటుకుపోయే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా. జ్ఞానం లేని దాన్ని ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి. నైనా ఇచ్చిన టైంలో నేను చక్కగా నైనా యేసయ్య ప్రభువా ప్రతిదీ వివరంగా వీళ్ళు అర్థం చేసుకునేలాగా నేను మాట్లాడగలే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా. నైనా ఆది నుంచి అంతం వరకు కూడా మీరే మాతో మీరు తోడుగా ఉండి నైనా ఈ వాక్యం ద్వారా నైనా వాళ్ళు ఏదో కొంచెమైనా వాళ్ళు తెలుసుకొని ప్రతి ఒక్కరు మారగలగడానికి సహాయం దయచేయమని, నా ఈ చిన్ని ప్రార్థన దీవించమని, నా విజ్ఞాపన నా మొర మీరు ఆలకిస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసు నామమున మిక్కిలి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము ఇలాగ వ్రాయబడి ఉన్నది. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పును. యేసుక్రీస్తుని సిలువలో వేశారు. ఎంత 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 బాధాకరమైన విషయం ఏంటి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ మనం ఒక విషయం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు 7 మాటలు మాట్లాడారు దేవుడు, కానీ ఆ మాటలు ఏంటి, ఎందుకంత వేదనగా యేసయ్య అనేది మాట్లాడారు అని మనం ఆలోచించుకుంటున్నామా? ఫస్ట్ మాట ఏమని చెప్పారు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. యేసు గెత్సెమనే తోటలో చెమట నుంచి రక్తం చిందించినప్పటి నుంచి కూడా ఆయన ఎంతో మంది అవమానిస్తూ, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఆయన ఎంతో మందికి 5 రెట్లు 2 చెప్పులు 5,000 మందికి ఎంతో మేలు చేశారు, ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన ఎంతో మేలు చేశారు, ఎంతో ఆశీర్వదించారు అందరినీ. ఒకప్పుడు ఆయన పుట్టిన నాటి నుండి తర్వాత మన కోసం జన్మించి నూతనంగా ఎంతో మంది జీవితాలను మార్చి ఆయన అంత చేసినా కూడా ఆ ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ఆయన మోసగించారు, ఆయన శిష్యులు మొత్తం వాళ్ళందరూ కూడా ఆయన మోసం చేసి ఆయన్ని ఈ రకంగా బాధించి, ఆయన్ని కొరటాలతో కొట్టి, మేకులు గుచ్చి, ఎన్నో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి బాధించి ఆయన్ని ఆ రకంగా శిక్షించినా కూడా ఆ ప్రజలందరినీ దేవుడు, ప్రభువా, వీళ్ళకి ఏం తెలియదు తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్ళెవ్వరికీ తెలియదు అని చెప్పి ఆయన క్షమించమని చెప్పారు. దీంట్లో నేను ఈరోజు మీ అందరికీ ఒక 3 పాఠాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ మీద ఆయన మనందరి గురించి క్షమాపణ అనేది అడిగారు. ఈ రోజుల్లో మనం పాపములు చేస్తాము ఎంతో రకంగా, కానీ ఎవరినైనా మనము క్షమించమని మనం అడిగామా? చిన్న తప్పును చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నేరస్తుడు ఉన్నాడు, ఏదో ఒక తప్పు చేశాడు, ఒక మర్డర్ చేశాడు, ఏదో ఒకటి చేశాడు. మనం వెళ్తాం, ఏదో కోర్టు కేసు అయింది, సంథింగ్ ఏదో ఒక ఇష్యూ అయింది, మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ నేరం ఆయన ఒప్పుకోడు, కానీ ఆయన ఒప్పుకునేంత వరకు కూడా ఆయన్ని శిక్షగానే ఆయన రిమాండ్లో అంటారు, శిక్షలోనే ఉంచుతారు. దాని తర్వాత ఆయన నేరం చేసినా కూడా ఆయనకి శిక్ష విధిస్తారు అని. అంతేగాని నేను పాపం చేశాను, నన్ను క్షమించి నన్ను వదిలేయండి అని అంటే ఆ కోర్టు లాయర్ కానీ ఎవరైనా ఆ జడ్జి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఇట్లాగా ఆయన ఇట్లా పాపం చేశాడు, నువ్వు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా ఆయనకి శిక్ష అనేది విధిస్తారు. ఎంతో కొంత 1 year 2 years ఆయన చేసిన పని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తారు. కానీ మన యేసయ్య ఏంటి, మన పాపం తెలుసుకోగానే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇట్లా ఈరోజు తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా అని క్షమించమని అడిగితే వెంటనే మన క్షమాపణ అనేది క్షమించేస్తారు. పోనీలే, నా బిడ్డ తెలియక చేసేదిలే తప్పు, క్షమించేద్దాము. నేను కాకపోతే ఎవరు క్షమిస్తారు? మనిషి కుమారుడు
మన కోసము ఆయన ఎన్నో దెబ్బలు, ఎంతో రకమైన ఇబ్బందులు, గాయాలు, ఎంతో మంది ఆయన అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఆయన మోసం చేసి ఆయన కావాలని మరణం అనేది పొందలేదు. అందు ముందుగానే దేవుడు రాయబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మరణాన్ని అనేది పొందారు. కానీ అది పొందినట్టు కింద లెక్క కాదు. 3వ రోజు మనకి తిరిగి ఆయన లేచి మన కొరకు మన పాపాలన్నీ మనం చేసే ప్రతి ఒక్కటి ఈ రోజు మనము ఈ రకంగా మనము గుడ్ ఫ్రైడే అనేది మనం జరుపుకుంటున్నామంటే కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన మన పాపములను ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన క్షమాపణ అడిగారు కాబట్టి మనము ఈ రకంగా ఉంటున్నాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనం చూస్తున్నాము. ఈరోజు నా ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారంటే మనము ఆయన్ని మనం చేసిన పాపాలని మనం క్షమించమని అడగాలి. ఇంకొకటి, ఆయన మనం చేసిన పాపాలు మనం క్షమించమని అడగడం కాదు, మనము ఇరుగు పొరుగు వారిని, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, మనకి ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళందరినీ ఇట్లాగా వాళ్ళు ఏం చేశారు అనేసి మనం వాళ్ళని క్షమించకుండా ఉంటున్నామా? మనం క్షమించమని అడగడం కాకుండా మనం ఒకరు క్షమించు అని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా క్షమాపణ అనేది దయచేయాలి. దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు? నువ్వు దీనంగా ఉండు, హెచ్చింపబడి ఉండకు, నువ్వు చేసిన పాపములను క్షమించమన్నాడు. అలాగే నువ్వు మనకి దేవుడు ఎట్లా అయితే ఛాన్స్ ఇస్తున్నాడో, నువ్వు పాపం చేసినప్పుడు ఎట్లా అయితే నీకు క్షమాపణ నీకు దొరుకుతుందో, ఇతర వాళ్ళు కూడా ఎవరైతే ఇరుగు పొరుగు వారు అనేది ఉన్నారో వాళ్ళకు కూడా మన క్షమాపణ అనేది దయచేయాలి, మనం వాళ్ళకి ఇవ్వాలి. అదే కదా ఈరోజు మన వాక్యం ఏంటంటే, మన సిన్స్ ఏవేవైతే మన పాపలను హీఈస్ ఫర్గివెన్ అంటే మన పాపములను ఆయన క్షమిస్తున్నాడని లెక్క. ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తి అలా సమాధుల గుండా నడుస్తుంటే మామూలుగా ఒక సమాధుల మీద కొంతమంది ఫొటోస్ ఉంటాయి, కింద ఏంటంటే మంచి పోరాడితిని అని చెప్పి ఏ వాక్యాలు రాస్తూ ఉంటారు కదండి. అట్లా ఎవరో రాశారనమాట. రాస్తే ఒక ఆయన అట్లా వెళ్తుంటే వాక్యం అనేది చూసి మామూలుగా ఏదో ఒక కింద కొటేషన్ లాగా మంచి పోరాడితిని అని చెప్పేసి రాసి పెట్టి ఉన్నాడు. అంటే సరే ఏంటి అని చెప్పేసి వెళ్తుంటే మొత్తానికి ముందు ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక సమాధి దాని కింద ఉంది. ఏంటి, కొంచెం ఎదరికెళ్ళంగానే నేడు నేను రేపు నువ్వు అని చెప్పేసి ఒక వర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఆయన భయపడిన తర్వాత నేడు నేను రేపు నువ్వు అంటే దాని అర్థం ఏంటి? ఆ సమాధిలో ఉన్నది ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆయన అనుకున్నాడు. ఏమని? నేను ఆల్రెడీ కింద భూమిలో పాతి పెట్టబడి తిని, నువ్వు రేపు ఒకానొక రోజు ఖచ్చితంగా పాతి పెట్టబడతావు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి సాధించాలి, సాధించకపోతే నువ్వు కూడా నాకులానే ఇట్లాగే పాతి పెట్టబడతావు, ఇట్లాగే ఉంటావు అన్నట్టుగా ఏదో ఏంటి ఇట్లా చెప్పినట్టుంది. అమ్మో ఏంటి అసలు ఇట్లా రాసి పెట్టిందని ఎవరో ఒక ఆయన భయపడ్డాడు అన్నమాట. ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం ఎదరికెళ్ళంగానే ఫర్గివెన్ అని రాసిపెట్టుంది. ఫర్గివెన్ అని రాసిపెట్టి ఉండగానే అమ్మో నేనేంటి ఏదైనా పాపాలు చేశానా, నాకు దేవుడు ఏమన్నా ఇండైరెక్ట్గా చెప్తున్నాడా, నేను చేస్తుంటాను, చాలా చేశాను. ఎవరు నీతిమంతులు ఉంటారేంటి ఈ లోకంలో? ఎవరు ప్రతి ఒక్కరు ఒక్క యేసయ్య తప్ప మనందరం, ఈవెన్ నేను, అందరం కూడా మనమందరం ఎంతో కొంత చిన్న తప్పు, చిన్న పాపమైనా మనం చేసి ఉన్న వారమే. ఇంకా ఆ రోజు ఆయన అనుకున్నాడు, నేను ఖచ్చితంగా నా పాపాలకి నేను క్షమాపణ అడగాలి అని చెప్పేసి దేవుని సన్నిధికి మొక్కాడు. ప్రభువా నా పాపములు నాకు తెలియక ఏమైనా చేస్తుంటే నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడిగాడు. అయితే ఆ రోజు దేవుడు ఒక వాక్యం కింద మాట్లాడితే ఏం మాట్లాడాడు అని చెప్పేసి చూస్తే, నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి అని చెప్పేసి ఉన్నదా ఉంటే, అప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పేసి ఆయన ఆ రకంగా అనుకున్నాడు. ఈ రకంగా మనం ఏం చూస్తున్నామంటే,
మనం చేసిన పాపాలైతే ఏవైతే ఉన్నాయో, ఎంతమంది మనల్ని మోసం చేసినా, ఎంతమంది మనకి ఎన్ని గాయాలు, ఒకరు నిన్ను బాధ పెట్టారు, నిన్ను గాయపరిచారు, నలుగురిలో నిన్ను మోసం చేశారు, ఎంతో రకంగా నిన్ను హింసించారు, నీకు చాలా కష్టం పెట్టారు, అయినా కూడా నువ్వు వాళ్ళ ప్రార్థనలు, నువ్వు వాళ్ళు ఏమేమైతే చేశారో వాళ్ళన్నిటిని నువ్వు మర్చిపోయి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఏ రోజైతే అలా ప్రార్థన చేస్తావో దేవునికి నీకు మధ్య ఒక బాండ్ అనేది ఉంటుంది. నువ్వు ఏ రోజు ప్రార్థన చేసినా కూడా, నువ్వు పాపములకు క్షమాపణ అడగకుండా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన అసలు ఒట్టిదే, దేవుడు వినడండి ఆ ప్రార్థన. ఖచ్చితంగా నువ్వు నీ పాపములకు క్షమాపణ అడగాల్సిందే. ఒకవేళ నువ్వు ప్రార్థనలకు క్షమాపణ అడగపోయి ఉంటే నువ్వు ప్రార్థన చేసినా ఒట్టిదే. నువ్వు ఏం మాట్లాడినా కూడా దేవుడు వింటాడు, కానీ దానికి సరైన ప్రతిఫలం అనేది దొరకదు, సరైన ఆశీర్వాదం అనేది ఉండదు, సరైన రిజల్ట్, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదైతే ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దూతలు నీ కావులుగా ఉండవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నీ చుట్టూరు ఉండరు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన చూస్తారు, కానీ నీకు ఏ రకంగానూ సహాయపడరు. ఎందుకంటే నీ పాపం ఉంది, నీ పాపం నీ ఒడిలో ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా నీ పాపం వరకు క్షమాపణ అనేది ఆ దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా అడగాలి. అలాగే నీ విషయంలో కొంతమంది ఏదైనా చేస్తే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ అనేది దయచేయాలి. మనకి ద క్రాస్ హ్యాస్ ద 2 wings అనమాట. అంటే మన క్రాస్ ఎట్లా ఉంటుంది, నిలువుగా ఒకటి ఉంటుంది, అడ్డంగా ఒకటి ఉంటుంది. నిలువుగా ఉండేది ఏంటంటే మన యేసుక్రీస్తు మన పాపములను సిలువలో మన పాపములను క్షమించుట, అంటే మన గురించి క్షమాపణ అనేది ఆయన అడుగుతున్నాడు. అడ్డంగా ఉన్నది ఏంటంటే మనము మన ఇరుగు పొరుగు వారి యొక్క పాపములను క్షమించాలి. అది ఆ రెండింటికి ఉన్న కనెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ క్షమించుట అనేది ఒక పాఠం, అదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రార్థన. అంతలా సిలువలో వేసి, అంతలా కష్టపెట్టిన, అంతలా బాధ పెట్టి, అంతలా హింసించిన దేవుడు, ప్రభువా తండ్రి నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేసావయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి అన్నాడా? అనలేదు. అంతలాగా నాకు శిక్ష కొంచెం తగ్గించాయా, నేను నా వల్ల కావట్లేదు అని అన్నాడా? అనలేదు. నేను మంచిగా చేశానే, నేను అందరికీ మంచిగానే ఉన్నానే, బాధపడిన వారి ఉందా, నేను అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరిచానే, గుడ్డివారిని నేను స్వస్థపరిచానే, చనిపోయిన వారిని నేను లేవనెత్తానే, నాకెందుకు తండ్రి, నాకెందుకు ఇలా అయిందని అన్నాడా? అనలేదు. అంత కొరడాలతో కొట్టి, అంత మేకులు గుచ్చి, అంత రక్తం చిందించి ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారంట. అయినా కూడా ఆయన ఏ రకంగానూ బాధపడలేదే. కానీ అంతటి పరిస్థితిలో కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ఆయన ఆ టైంలో ఏమని ప్రార్థన చేశాడు? మన కోసం మనందరి కోసం, మన పాపములు, మనం ఏమేమైతే పాపములు అనేవి చేసామో మన పాపముల కోసం ఆయన తన నెత్తి మీద వేసుకొని మన పాపములన్నింటినీ క్షమించమని అడిగాడు. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికో అనారోగ్యంగా ఉంది, సడన్ కండిషన్, ఇమీడియట్గా మనం పరిగెడతాం అటు ఇటు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎటు చూడాలి, ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఆలోచిస్తాం. కానీ ఆ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి ఏమైందో అని ఆతృతగా మనం ఉంటాం. కానీ మనం ఏనాడైనా మనము మోకాళ్ళ నుంచి మనం ప్రార్థన చేసుకుంటామా? ఆ సిచ్యువేషన్లో, అంతటి టఫ్ సిచ్యువేషన్లో మనం ప్రార్థన అనేది చేసుకుంటామా? చేసుకోం కదా, ఖచ్చితంగా చేసుకోం. ఎవరో ఒకరు ఇద్దరు మ్యాక్సిమం, లేదు నా యేసయ్య మీద నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు మంచి చేస్తారు అని ఎక్కడో ఒకరు కొంచెం ధైర్యంగా ఉన్నవాళ్ళు, ఒక టెన్షన్లో ఉన్న వాళ్ళంటే బాధపడతారు, ఏడుస్తారు, టెన్షన్గా ఉంటుంది, ఏమైంది ఏంటి అనే ఆతృతగా ఉంటారు. కానీ అంతటి బాధలో కూడా, అంతటి ఇదిలో కూడా ఆయన ప్రార్థన అనేది మానుకోలేదు. సో మనం కూడా ఎంతటి సిచ్యువేషన్ వచ్చినా, ఎంత బాధాకరమైన, ఎంతటి పరిస్థితి అయినా, ఎంత బాధలో ఉన్నా, ఎంత అలా ఉన్నా కూడా మనము ఆ టైంలో కూడా మనము ప్రార్థన అనేది చేయాలి. ఎందుకంటే మన ప్రార్థనే మనకు బలము. మనము
నువ్వు ఫస్ట్ ప్రతిరోజు ఏ రోజు కూడా నువ్వు ప్రార్థన చేయడం అనేది మానవద్దండి. ప్రతిరోజు లగంగానే ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? దేవునితో ప్రార్థిస్తున్నావా? దేవునితో నీకు సంబంధం అనేది ఉందా? దేవునితో మాట్లాడుతున్నావా? ఈ రోజు నాకు చేసిన మేలు బట్టి నువ్వు స్తుతిస్తున్నావా? ఈ రోజు దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఈరోజు నువ్వు చేసిన పాపములు బట్టి నువ్వు క్షమాపణ అడుగుతున్నావా? నువ్వు ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇస్తే తర్వాత దేవుడు ఆ దినమంతా నీ కాపుదల్లో ఉంటాడండి. ఆ దినమంతా నీకు ఏ అపాయం రాదు. నువ్వు బయటకు వెళ్తున్నావా, తన దూతలు నీతో ఉంచుతాడు, నీకు కావలుగా ఉంచుతాడు. ఏ శ్రమ, ఏ అపాయం అనేది నీ యొద్దకు అనేది ఖచ్చితంగా రానేరదు. సో ఖచ్చితంగా నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా, నువ్వు ఆనందంగా ఉన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావే, నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు, కానీ నువ్వు ఆ రోజు ప్రార్థన చేస్తావా? చేయవు. నేను ఎంజాయ్గా ఉన్నాను, నాకు హాయిగా ఉంది, హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఆలోచించుకుంటావే కానీ ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? సకాలానికి, టైంకి నువ్వు చేసావా? యేసుక్రీస్తు కొరడాలతో కుంటి అంతలా చేసి ఆయన నడవలేని పరిస్థితుల్లో ఆయన కనీసం మాట కూడా రావట్లేదు, అంత వణుకుతూ అంత గాయాలతో ఆయన ఆ సమయంలో మన కోసం ప్రార్థన చేశారు. నువ్వు చేస్తున్నావా? నీకు బాగాలేదు, నేను అనారోగ్యంతో ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేయడం అనేది ఆపేస్తున్నావు. నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఎంత బాగాలేని సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు లేవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నా, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన అనేది చేసి తీరాలి. నువ్వు ఏ రకంగా అయితే నువ్వు ప్రార్థన అనేది చేస్తావో ఆ రకంగానే నీకు ప్రతిఫలం అనేది వస్తుంది. ఆ రకంగానే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా జరుగుతుంది. యేసుక్రీస్తు మనకి ఈ రోజు తను నా ద్వారా మాట్లాడిస్తున్న విషయం ఏంటంటే, అంతటి బాధలో కూడా యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నాడు. మన పాపంలో ఆయన నిత్యమేసుకొని మాట్లాడుతున్నాడు. మనం ఆయన ప్రార్థనని, ఆయన క్షమించుట అనే దాన్ని మనం స్వీకరిస్తున్నామా? ఈరోజు క్షమించుట అనేది సంపూర్ణంగా ఎప్పుడు అవుతుంది? మనం ఆయన క్షమాపణ అడిగినప్పుడు. మనల్ని ఎవరైతే అపరాధం చేశారో వాళ్ళని మనము క్షమించండి. మీరు క్షమించినప్పుడే మనకి ఈ రోజు జరిగిన దానికి మనకి ప్రతిఫలం అనేది దక్కుతుంది. నువ్వెంత చేసినా నీకు ఆశీర్వాదం అనేది రాదండి. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, మీరు ఎదుటి వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తున్నారో. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? ఒంటరిగా ఏకనిరలాగా ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నావా? నువ్వు అందరితో మంచిగా మాట్లాడాలి, తగ్గింపబడి ఉండే స్వభావం కలిగి ఉండాలి. యేసయ్య ఏ రకంగా అయితే ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ మనం ఎందుకు వస్తున్నాయి? అసలు ఏంటి? ఆయన ఏం మాట్లాడారు? 3వ రోజు లెగుస్తున్నారు, మనం 40 దినాలు ఉపవాసం ఉంటున్నాము, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ప్రతిరోజు మన పాపాలను క్షమించమని అడుగుతున్నామా? మనం బాప్తీసం తీసుకుంటున్నాం, నామకే వాస్తే మనం తీసుకుంటున్నాం, కానీ ఎందుకు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ పాపాలు అనేది చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికి 2 మాటలు అనేవి నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ క్షమించుట. మనము ఆయన మన కోసం వీళ్ళని క్షమించని అని మనల్ని అడిగారు. మనకి చేసిన ఎవరైతే విరోధులుగా మనకి ఎవరెవరైతే చేశారో వాళ్ళని క్షమించమని మనం అడగాలి. ఫస్ట్ క్షమించట అనేది. నెక్స్ట్ ప్రార్థన. మనము అంతటి సిచ్యువేషన్లో కూడా నువ్వు లేవలేని పరిస్థితుల్లో బెడ్ మీద ఎట్లాంటి నువ్వు పడుకొని కూడా ప్రార్థన చేయొచ్చండి. కూర్చోలేకపోతున్నావు నువ్వు, ప్రవ్వా నేను లేవలేకపోతున్నానయ్యా, పడుకొని కూడా ప్రార్థన చేయి. ఎక్కడున్నా నువ్వు ప్రార్థన చేయేసా, నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇవి 2 మాటలు. 3వ మాట, ఆయన అంతటి బాధలో కూడా తండ్రి అని అన్నాడు. అంటే ఇక్కడ తండ్రికి, ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క అక్కడ తండ్రికి పరలోకమందున తండ్రి. మనం ఏంటి? మనం ప్రార్థన చేస్తామే, అందరూ ఎట్లా ప్రార్థన చేస్తారు? పరలోకమందున తండ్రి, దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. మనం మన హెవెన్లీ ఫాదర్ కోసం ఏదో ఒక ప్రేమగా మనం తండ్రి అని పిలుస్తాం కదా. ఎందుకు? యేసుక్రీస్తు అప్పుడు మనకి ఆయన తండ్రి అని ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా ఆ రకంగానే మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఆయన తండ్రి అని చెప్పి ఆ టైంలో వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధాన్ని మనము గమనించుకోవాలి. ఏ రకంగా అయితే వాళ్ళిద్దరికీ ఒక బాండ్, ఒక రిలేషన్ ఉండిందో మనకు కూడా దేవునికి మనకి మధ్య ఆ రిలేషన్ అనేది ఉండాలి, ఆ బాండ్ అనేది ఉండాలి. మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, కానీ మనం అనేది ఆ బాండ్ అనేది పోకూడదు. ఆ బాండ్ పోకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మన పాపములకు క్షమాపణ అనేది అడగాలి. ఇప్పుడు పిలాతు ఒక గవర్నర్, అక్కడ
ఆయన యేసుక్రీస్తుకి శిక్ష వేశారు. కానీ ఆయన భార్య అక్కడ ఏమని చెప్పిందంటే, ఈయనలో నాకేం తప్పు కనిపించట్లేదండి, ఈయనలో నాకేం చెడు కనిపించట్లేదు, ఆయన ఏం చేశారని నాకు అనిపించట్లేదు, ఈయనకి శిక్ష ఎందుకు వేస్తున్నారని తన భర్తను అడిగింది. తన భర్తతో చెప్పింది. మనం కూడా మన భర్తలకు అట్లా చెప్తున్నామా? ఆయన ఏదైనా తప్పుదారిలో ఉంటే మనం చూసుకుంటున్నామా? మనం చెప్తున్నామా? మనం మార్చడానికి మనం ట్రై చేస్తున్నామా? ఆయన కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనకి తీసుకొస్తున్నామా? వాళ్ళు రారు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, చాలా టఫ్గా ఉంటారు. మనం మార్చలేని పొజిషన్లో ఉంటాం. వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తూ చాలా మొక్కుకుంటూ నువ్వు ప్రార్థన అనేది చేస్తున్నావా? ఒక్కసారి గమనించుకోండి. ఆ పిల్లాతో భార్య, గవర్నర్ భార్య ఆయనకి ఆ రకంగా యేసుక్రీస్తులో నాకు ఏ తప్పు కనిపించలేదని ఏ రకంగా అయితే చెప్పిందో అలా నువ్వు భర్తకు నువ్వు చెప్తున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. ఒక వ్యభిచారి ఆ రోజుల్లో ఎంతో ఎంతో వ్యభిచారిని దేవుడు అమ్మా అని చెప్పేసి అన్నాడంట. యేసయ్య అమ్మా అని పిలిచాడంట. ఒక వ్యభిచారిని మనం ఈ రోజుల్లో ఎంత హీనంగా చూస్తున్నాం. కానీ మన యేసయ్య అలా కాదు. యేసయ్య అలా కాదు. తన వ్యభిచారైనా కూడా తన్ని క్షమించాడు. ఎంత పాపం చేసినా కూడా తన్ని క్షమించాడు. ఒక వ్యభిచారి ఏ రకంగా ఉంటుంది, కానీ ఆ యేసయ్య క్షమించాడు. మనం ఎదుటి వాళ్ళు మన జీవితంలో చేసిన పాపంలను మనం క్షమిస్తున్నామా? మనం క్షమాపణ అడుగుతున్నామా? ఒక్కసారి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. సర్వలోక ప్రభు మన కోసం ఎన్ని బాధలు అనుభవించారు, ఎన్ని గాయాలు అనుభవించారు. అవన్నీ నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ రోజు నువ్వు ఈ రకంగా ఉన్నావంటే, నువ్వు ఈ రకంగా ఈ పొజిషన్లో ఉన్నావంటే కేవలం అది దేవుని కృపే, దేవుని దయ. ఆయన దయ లేకుండా, ఆయన భిక్షం పెట్టకుండా మనము ఈ రకంగా మనం బ్రతుకుతామా? ఈ రకంగా మనం ఆనందంగా ఉంటామా? ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. 40 దినాలు మనం ఉపవాసాలు ఉంటున్నాము, వెళ్ళిపోతున్నాయి. కానీ మనం దేవునితో ఏ రకంగా సాంగత్యం చేస్తున్నాం, దేవునితో ఏ రకంగా మనము ఉంటున్నాం, ఏ రకంగా మన బాండ్ అనేది మనం పెంచుకుంటున్నాం, ఆయన మన జీవితంలో మేలు చేసినందుకు మనం స్తుతించుకుంటున్నామా? మనం కృతజ్ఞతగా మన ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకుంటున్నామా? మన ఇంట్లో సైతాన్ ఏ రకంగా వస్తున్నాడండి? మన ఇంట్లో ఉన్న ప్రార్థన పెట్టుకుంటే ఏదైతే కీడు ఉందో, ఏదైతే సైతాన్ శక్తులు అవన్నీ అంతమైపోతాయి. ఖచ్చితంగా మన ప్రార్థన అనేది పెట్టుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా బాండ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఆయన అక్కడ తండ్రికి ఆయనకి ఉన్న సంబంధత్వాన్ని మనకి తెలియజేస్తున్నాడు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే. మనం పాపం తెలిసి చేసినా కూడా మన క్షమాపణ అడగాలి, తెలియక చేసినా కూడా మనము క్షమాపణ అనేది ఖచ్చితంగా అడగాల్సిందే. ఈరోజు ఈ రకంగా ఆయన మనందరి కొరకు యేసుక్రీస్తు అంతటి సిలువలో కూడా మొట్టమొదటి మాట ఆయన కోసం చేయలేదండి, మన కోసం చేశాడు. వాళ్ళు జనాలు, అక్కడ ప్రజలు ఎంతో మంది, 5 రెట్లు 2 చేపలు, 3,000 మంది, 5,000 మంది, ఎంతో మందికి మేలు చేశాడు. నేను ఎంతో మందికి ఆహారం ఇచ్చాడు. ఎంతో మంది రక్షింపబడ్డారు. ఎంతో మంది ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. మనం రక్షణ పొందామా? మనం మారు మనసు అనేది పొందామా? మనల్ని మనం ఒకసారి సరి చూసుకోవాలి. మన పాపంలు అనేది మనం అడుగుతున్నామా? ప్రభువా, నేను పాపం చేశాను, యేసయ్యా నీ పాపం క్షమించాను. మందిరంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? నీ పాపములకు క్షమాపణ అనేది అడుగుతున్నావా? నువ్వు ఏ రోజైతే అడుగుతావో ఆ రోజే నీకు ఆ యేసయ్యకి ఉన్న మంచి బాండ్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది. దేవుళ్ళో నువ్వు సేవ చేస్తున్నావా? ఆయన సన్నిధిలో సకాలానికి టైం కంటే నువ్వు వస్తున్నావా? అయ్యో ఈరోజు ఆదివారం, నేను ఖచ్చితంగా టైంకి వెళ్ళాలి, అవుతుందా? నీ పిల్లలతో నీకు కుదరట్లేదా? నీ భర్త వల్ల నీకు లేట్ అవుతుందా? నీ ఇంట్లో చుట్టాల వల్ల, వాళ్ళందరి వల్ల కాదండి. యేసయ్య నాకు ముఖ్యం. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకి ఇస్తే ఆయన ప్రయారిటీ నీకు ఇస్తాడు. నీ పాపములు అనేది ఆయన క్షమిస్తాడు. సో ఖచ్చితంగా నువ్వు అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు మనం తెలుసుకున్న పాఠంలో 3 పాఠములు ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి. ఫస్ట్ నేనేం చెప్పాను? క్షమాపణ. ఫస్ట్ క్షమించుట. యేసయ్య మన పాపములను క్షమించమని అడిగారు. మన ఎదుటి వాళ్ళని క్షమించండి, వాళ్ళ క్షమాపణ అడిగితే మనం ఏమి ఇవ్వాలి? క్షమాపణ అనేది ఇవ్వాలి. రెండో మాట ఏం చెప్పాను? ప్రార్థన. ఏ టైంలో మనం ప్రార్థన చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎంత సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము ప్రార్థన అనేది వదులుకోకూడదు. ఎంత బాధలున్నా, నువ్వు బెడ్ మీద అనారోగ్య పరిస్థితులు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా, సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా కూడా నువ్వు ప్రార్థన అనేది మానకూడదు. తండ్రి. మూడవది, అంతటి శ్రమలో కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి అని అన్నాడు. అంటే ఆయనకి తండ్రి. మనం కూడా ఏ రకంగా
పరలోకమందున మా తండ్రి దయగల తండ్రి అని ప్రార్థన చూసుకుంటాం కదా. తండ్రి అని అన్నాడు అంటే మనం కూడా మన ఏదన్నా కష్టం వచ్చినప్పుడు తండ్రి ప్రవ్వా నాకు సమస్య వచ్చిందయ్యా, ఆ సమస్య నువ్వు తీర్చు ప్రవ్వా, నాలో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పు ప్రవ్వా అని ప్రతిదీ నువ్వు అడగాలి. ఈ 3 పాఠములు మనము ఈరోజు ఖచ్చితంగా మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా శిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయించినారు, వీరు అంటే అక్కడ మొత్తం శిష్యులు, మొత్తం జనాలు, మనమందరం మన పాపాలన్నిటిని బట్టి అసలు వీరేం చేయించున్నారు మీరు తెలియదు కనుక వీరి పాపములను క్షమించమని అడిగాడు. నాకు ఇచ్చిన